ఈ వీడియోలో మనము ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ నుంచి ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేస్తాం. రఫ్ సర్ఫేస్ క్యూబ్ డ్రా చేసుకోవాలి. దీని యొక్క డైమెన్షన్స్ ఎంత ఉన్నాయో మార్క్ చేసేసుకోవాలి ఫస్ట్ థింగ్. ఓకే, సో ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ 90 ఇచ్చేసారు క్వశ్చన్లో, 90 డ్రా చేసేసుకున్నాం. హైట్ వచ్చేసి 35 ఇచ్చారు, 35. విడ్త్ వచ్చేసేసి మనకి టాప్ వ్యూలో కనపడుతుంది 30 + 10 40. సో ఈ డైమెన్షన్స్తో ఒక క్యూబ్ని బిల్డ్ చేసుకోండి ఫస్ట్ థింగ్. ఓకే, సో ఆల్రెడీ 30 degrees లైన్ డ్రా చేసుకున్నాను కాబట్టి నేను డ్రా చేసుకున్నాక మనకి ఇక్కడ 10 mm హైట్ ఉంది కదా. సో ఫ్రంట్ వ్యూ కనిపించేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిప్రజెంట్ చేసుకుంటాం. సో ఫ్రంట్ వ్యూలో మనకి ఈ షేప్ కనపడుతుంది, బట్ ఈ షేప్ టాప్ వ్యూలో నుంచి చూస్తే ఒక 10 mm డిస్టెన్స్ ఉంది. అంటే ఇక్కడ నుంచి ఒక 10 mm డిస్టెన్స్ వరకు ఈ షేప్ ఉంటుంది. ఇక్కడ ఒక సర్కిల్ లాగా వచ్చేస్తుంది. సో ఈ సర్కిల్ కూడా డ్రా చేయాలి మనము. సో ఫస్ట్ థింగ్ ఈ 10 mm హైట్తో ఈ బేస్ని బిల్డ్ చేసుకోవాలి. సో 10 mm హైట్ మార్క్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఇక్కడ టాప్ సెక్షన్ నుంచి బిల్డ్ చేసుకుని వద్దాం. సో టాప్ సెక్షన్లో మనకి 30 mm లెంత్, ఒక 10 mm యూ షేప్ కనపడుతుంది కదా. సో ఈ యూ షేప్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్ చేసుకుంటాం. సో మార్క్ చేసుకొని ఇక్కడ ఒక సర్కిల్ డ్రా చేస్తాం. సో టాప్ నుండి బిల్డ్ చేసుకుంటూ వస్తే మనకి ఇది కొంచెం ఈజీగా అవుతుంది ఫిగరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే కంపాస్తో 30 mm లెంత్ని, 30 కదా టోటల్ లెంత్ ఎంత, అది టోటల్ లెంత్ 50 mm. సో 50 mm మార్క్ చేసుకుంటాం ఫస్ట్ థింగ్. మొత్తం రాదు, బట్ జస్ట్ 50 mm మార్క్ చేసుకుంటాను. సో 50 mm మార్క్ చేసుకున్న తర్వాత 50లో సెంటర్ తీసుకుంటాను. సెంటర్ వచ్చేసి ఒక 25 mm పాయింట్ దగ్గర. సో క్వశ్చన్లో ఇవ్వలేదు, కానీ ఈ రిలవెంట్ పాయింట్ ఈ కార్నర్లో కలుస్తుంది కాబట్టి ఇది నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 10 mm గ్యాప్ ఉండొచ్చు. సో రఫ్ ఎస్టిమేషన్ ఒక 10 mm తీసుకుందాం. ఈ కార్నర్స్ చూడండి, ఇది టోటల్ 50, ఈ రేడియస్ 30. అంటే 30 అంటే ఇది మొత్తం 15 అంటే ఇది మొత్తం 30 ఉంటుంది కదా. సో 30 ఉంటుంది కాబట్టి యువతల 10 అవతల 10. సో 10 mm మార్క్ చేసుకుంటాం మళ్ళా. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనకి ఈ యాంగిల్ ఏదైతే ఉందో ఈ కనిపించేది ఇక్కడ డ్రా చేసేసుకోవచ్చు. ఓకే, సో థిక్ లైన్స్తోనే డ్రా చేసుకుందాం, బట్ 10 mm గ్యాప్ పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ థింగ్ 10 mm మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుంటాను. ఈ షేప్ అయితే మనకి ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ ఉంది. బట్ ఇక్కడ నుంచి మనకు ఫ్రంట్ వ్యూ నుంచి చూస్తే మనకి ఇక్కడ ఒక సర్కిల్ కనపడుతుంది. అంటే సర్కిల్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ డ్రా చేయాల్సి వస్తుంది.
సో సర్కిల్ డ్రా చేయాలంటే మనకు ప్రొసీజర్ తెలుసు. 15 mm ఉంది కాబట్టి 15 mmతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక స్క్వేర్ని రాంబస్ని బిల్డ్ చేసుకుందాం. ఆ రాంబస్ని బిల్డ్ చేసుకున్న తర్వాత లాంగర్ డయాగ్నల్ తీసుకొని సర్కిల్ బిల్డ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంబస్ని బిల్డ్ చేయడానికి ట్రై చేద్దాం. సో 15 mm పైకి ఉంటుంది. కిందికి ఉంది. సో దీంట్లో బిగ్గర్ డయాగ్నల్ ఫస్ట్ తీసుకుందాం. బిగ్గర్ డయాగ్నల్ అంటే ఇక్కడ వస్తుంది. బిగ్గర్ డయాగ్నల్ తీసుకుంటాం. తర్వాత ఈ సెంటర్స్ ఐడెంటిఫై చేయాలి కదా మనము. ఇక్కడ 30 mm ఉంటుంది. ఇది 30లో సెంటర్ వచ్చేసేసి ఇక్కడ 15, ఇక్కడ 30లో సెంటర్ వచ్చేసేసి 15. సో ఇక్కడ మనకి 2 మిడ్ పాయింట్స్ని జాయిన్ చేయాలి కాబట్టి ఈ కార్నర్ నుంచి ఇక్కడికి ఒకటి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్. సో ఈ పాయింట్ దగ్గర నుంచి మనము కంపాస్ని మార్క్ చేసుకొని, సో డైరెక్ట్ మనకి ఇక్కడ కర్వ్ వస్తుంది కాబట్టి ఈ పెద్ద కర్వ్నే డ్రా చేసేస్తున్నాను ఈ పాయింట్ వరకు. ఓకే, తర్వాత ఈ పాయింట్ దగ్గర నుంచి సెమీ సర్కిల్ స్లాటు ఈ పాయింట్ దగ్గర నుంచి ఇక్కడికి జాయిన్ చేస్తాను. ఇది కూడా కంపాస్తో డైరెక్ట్గా వేసేస్తాను. ఓకే, సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదైతే ఉందో ఆర్క్ సర్ఫేసు, అదే ఆర్క్ సర్ఫేసు ఇక్కడ కూడా వస్తుంది కదా. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఒకటి స్ట్రైట్ లైన్ తీసేసుకొని ఈ లైన్కి ప్యారలల్గా తీసేసుకొని మనకి ఎంతైతే డిస్టెన్స్ ఉందో, సో ఎంత డిస్టెన్స్ ఉంది, ఇది టోటల్ 30 ఉంది కదా. 30లో ఇది 10 పోతే 20 mm ప్యారల్ లైన్ తీసుకొని ఈ పాయింట్ రెఫరెన్స్ తీసుకొని డ్రా చేసేస్తాను. సో మనం ఏదైతే లెంత్ మార్క్ చేసామో ఈ లెంత్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. ఇది ఎంతవరకు ఎక్స్టెండ్ చేస్తానంటే మనకి ఇక్కడ ఎంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడ ఆల్మోస్ట్ ఇది 20 mm డిస్టెన్స్ ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 30లో 10 పోతే ఇది 20 mm డిస్టెన్స్ ఉంటుంది. సో 20 mm డిస్టెన్స్ వరకు మార్క్ చేసి నేనేం చేస్తానంటే ఈ 20 mm పాయింట్ దగ్గర అక్కడ ఒక పాయింట్ తీసుకొని మనం ఇందాక డ్రా చేసినప్పుడు ఎంతైతే డిస్టెన్స్ ఏదైతే మనము సర్కంఫరెన్స్ ఏదైతే మనకు సెమీ సర్కిల్కి రేడియస్ తీసుకున్నామో సేమ్ రేడియస్ని ఈ పాయింట్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి ఇలా టర్న్ చేస్తాం. అంతే, అంటే ఆల్మోస్ట్ ఆల్ మనకి కావాల్సిన అవుటర్ లైన్ అనేది వచ్చేసింది. ఇప్పుడు అన్నెసెసరీ లైన్స్ అన్ని డిలీట్ చేసేసినామంటే మనకు ఈ షేప్ అనేది క్లియర్గా కనపడుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనం వర్టికల్గా కిందికి దించాలి. సో కింద ఎంతవరకు ఉండాలి, ఇది 10 mm వరకు ఉండాలి. సో అంటే మనకి ఇక్కడ 10 mm లైన్ డ్రా చేసుకోవాలని ఉండాలి, బట్ చేసుకోలేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుంచి ఒక 10 mm డిస్టెన్స్ తీసుకుందాం. ఇది కదా మన ఎడ్జ్ పాయింట్. ఈ లైన్కి ప్యారలల్గా ఇక్కడ ఒక 10 mm మార్క్ చేసుకుందాం. 10 mm మార్క్ చేసుకొని ఈ రెఫరెన్స్ లైన్తో జస్ట్ ఒక థిన్ లైన్ డ్రా చేస్తాం. నెక్స్ట్ ఇది వర్టికల్గా ఈ పాయింట్ దగ్గర కలుస్తుంది. ఈ పాయింట్ దగ్గర నెక్స్ట్ ఇక్కడ ఒక థిక్ లైన్, ఈ 2 లైన్స్ని జాయిన్ చేసేద్దాం. ఓకే, సో ఆల్మోస్ట్ ఆల్ ఫ్రంట్ షేప్ అనేది మనకి క్లియర్గా ఉంది. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఇక్కడ కూడా ఒక రెఫరెన్స్ లైన్ వస్తుంది కదా. సో ఇక్కడ మనకి 10 mm మార్క్ చేసుకుందాం. 10 mm మార్క్ చేసుకొని ఇంక్లైన్డ్ లైన్, సో
ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఒక ఇంక్లైన్ లైన్, నెక్స్ట్ ఒక 10 mm గ్యాప్తో ఇక్కడ ఒక ఇంక్లైన్ లైన్, నెక్స్ట్ ఈ పాయింట్కి ప్యారలల్గా ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాం. ఈ పాయింట్కి ప్యారలల్గా పైనుంచి ఒక డ్రాప్ లైన్ డ్రా చేసుకుంటాం. ఈ లైన్ థిక్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ షేప్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ లైన్కి ప్యారలల్గా ఇక్కడ ఓకే. ఈ సెంటర్కి బేస్ చేసుకొని మనము ఒక సర్కిల్ డ్రా చేయాలి. మన డైమెన్షన్ ఎంతంటే సర్కిల్ యొక్క డైమెన్షన్ 15 mm. సో 15 mm ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సర్కిల్. సో 15 mm మనము డ్రా చేయాలి. సో జాగ్రత్తగా 7.5 సర్కిల్ డ్రా చేసేసాం. సో సర్కిల్ డ్రా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ థిక్ లైన్స్ డ్రా చేసుకొని ఇక్కడ 15 mm గ్యాప్ ఉంది కదా మనకి. సో 15 mm గ్యాప్ వరకు థిక్ లైన్ డ్రా చేద్దాం. ఇక్కడ కూడా 15 mm గ్యాప్ ఇచ్చేసేసి ఈ లైన్ థిక్ లైన్ అప్ టు 15 mm వరకు డ్రా చేస్తున్నాం. ఓకే. సో ఇక్కడ ఒక ఆర్క్ ఓకేనా. తర్వాత మళ్ళీ ఈ 10 mm ఏదైతే డిస్టెన్స్ ఉందో ఆ 10 mm కిందికి ఒక పాయింట్ పెట్టేసుకుంటాను ఇక్కడ. సో ఈ పాయింట్ దగ్గర నుంచి మళ్ళీ సేమ్ ఇక్కడ నేను 10 mm తీసుకున్నా కదా ఇందాక, అక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకుంటాను ఇట్లా. ఓకే. సో మనకు ఆ కర్వ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ రిమైనింగ్ లైన్స్ అన్నిటిని టిక్ చేసేద్దాం. సో ఈ విధంగా మనము డ్రాయింగ్స్ అనేది డ్రా చేస్తాం.